ఇప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. యూత్ డిక్లరేషన్ నెరవేర్చలేదు. అదొక్కటేనా? బీసీ డిక్లరేషన్ ఉంది. చాలా అందరికీ అన్ని రకాల వర్గాలకి ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీల పరిస్థితి ఏంది? ఏమైనా నెరవేర్చినాయా? కొంత నెరవేర్చారా? సగమైన నెరవేర్చారా? పూర్తిగా నెరవేర్చారా? దాని గురించి ఏమనుకుంటున్నారు? రమణ గారు, మీరు అన్నట్టు ఎట్లా అడిగినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 13 డిక్లరేషన్లు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, ఆదివాసీ డిక్లరేషను, మహిళా డిక్లరేషను, రైతు డిక్లరేషను, ఇట్లా మొత్తం 13 రకాల డిక్లరేషన్లు ఇచ్చింది. ఓవరాల్గా 6 గ్యారంటీలు ఇచ్చింది. వీటన్నిటిలో కలిపి 420 హామీలు ఇచ్చారు వివిధ వర్గాలకి, సబ్బన వర్గాలకి, అన్ని మహిళలు, యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆదివాసీలు, లంబాడీలు, బీసీలు, ఇవన్నీ కూడా. ఆ 420 హామీలలో 6 గ్యారంటీస్లో ఏది కూడా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. సబ్బన్న వర్గాలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది. నిరుద్యోగులకేమో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, ఇవ్వలే. రైతులకేమో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది, 70 లక్షల మందికి రైతు చేస్తాను లెక్కలు చెప్పింది, వాళ్ళే లెక్కలు చెప్పారు. కానీ చివరికి ఏంటంటే మొక్కుబడిగా 25 లక్షల మంది రైతులకు చేసి దాదాపు 40 లక్షల మందికి ఎగ్గొట్టింది, మోసం చేసి. రైతు బంధు, కేసీఆర్ రైతు బంధు 10,000 బిచ్చం ఇచ్చినట్టు 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తామని చెప్పి. అసలు మీరు డిసెంబర్ 3వ తారీఖున మేము అధికారంలోకి వస్తున్నాం, 7వ తారీఖున వస్తున్నాం, అప్పటిదాకా తీసుకోకండి. అప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, 2 పంటలకే వస్తాయి. ఆ తర్వాత తీసుకుంటే మీకు 15,000 వస్తాయి, 3 పంటలకు వస్తాయి. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి. నిజం మరి ఎక్కడ ఇస్తున్నారా కౌలు రైతులకి? 15,000 అయ్యిందా? లేదు కదా. ఇదంతా మోసం, రైతులను మోసం చేసి మహిళలకు, పేద మహిళలకు ఇంటికి నెలకు ఒక్కో మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున అకౌంట్లో ఇస్తామని చెప్పారు. మహిళల్ని మోసం చేసారు. ఆడపిల్లలు చదువుకుంటేందుకు వాళ్ళకి చదువుకు అటు రవాణా సౌకర్యం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ కాలేజీ స్థాయిలో చదివే ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ చెప్పిండ్రు, ఏవి చేయలేదు, అన్నీ మోసమే. అట్లాగే బీసీలని ఎంత వంచన చేసిండ్రంటే ఇక మామూలు వంచన కాదు. బీసీల విషయంలో ఆ వంచన ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 6 నెలల్లో బీసీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లని 42% చేసి దానికి రాజ్యాంగబద్ధత కల్పిస్తామని చెప్పారు. కానీ ఎంత డ్రామా నడిపించినారంటే 2 సంవత్సరాలు ఇక అయిపోయింది, చేసేసినాం, ఇక బీసీలు ఇక స్థానిక సంస్థలో 42% కావడమే మిగిలిపోయింది అన్నట్టుగా చెప్పేసి డ్రామాలన్నీ ఆడి, ఓసారి ఆర్డినెన్స్ అన్నారు, ఓసారి చట్టం అన్నారు, ఓసారి జీవో అన్నారు, ఇంకా పార్లమెంట్ అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. లాస్ట్కు మేము డే 1 నుంచి చెప్పినాం. ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డని. మాకు ఈ దేశంలో 70 సంవత్సరాలుగా బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. అది కాకా కలేల్కర్ కమిషన్ కావచ్చు, అది మండల్ కమిషన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అనంతరామన్ కమిషన్, కానీ ఏ పేరు మీదైనా కూడా బీసీలని రాజకీయంగా మరణ శాసనం రాసింది బీసీ ప్రయోజనాలకి కాంగ్రెస్ పార్టీ. సరే, ఇంతకాలం అది మోసం చేసింది కదా బీసీలకి, కాస్త తప్పును సరిదిద్దుకుంటుందేమో, నిజంగా చేస్తే ఎవరు చేస్తుందని చెప్పేసి మేము కూడా సంబరపడ్డాం. నేను ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసిందంటే తడిగుడ్డలతోటి గొంతులు కోసింది. ఈసారి అయిపోయింది అన్నట్టు అయిపోయి లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే సుప్రీంకోర్టు, హైకోర్టు చేసి లాస్ట్కు చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేసి మేము చెప్పినాం, అయ్యా మీరు చేసే పద్ధతి ఇది కాదు, దీనికి సంబంధించి ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ దేశంలో తమిళనాడు ఒక మోడల్ ఉన్నది. 93, 94లోనే
అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు ఒక చేసుకున్నది, ఆ పద్ధతి ప్రకారంగా పోతేనే అవుతుంది తప్ప అంటే ఏంటది, దానికి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప బీసీ రిజర్వేషన్లకి చట్టబద్ధత నిలబడదు, చట్టబద్ధత రాజ్యాంగబద్ధత ఉండదు అని చెప్పేసి మేము చెప్పినాం. మెయిన్గా అన్ని పార్టీల దగ్గరికి తెలంగాణ కోసం ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా తనలాడినామో కొట్లాడినామో బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మీరు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్రోగ్రామ్ అన్ని పార్టీలతోటి అన్ని సంఘాలతోటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి. దాంట్లో ఒక కార్యాచరణ రూపొందించి ఢిల్లీకి పోదాం ప్రధానమంత్రి దగ్గరికి, మేము పోయి అందరం పోయి కలుద్దాం మీ అధ్యక్షతనే. దానికి పార్లమెంట్లో బిల్లు పెడితే రాజ్యాంగ సవరణ కోసం 9th షెడ్యూల్లో చేర్చడం కోసం అన్ని పార్టీల దగ్గరికి పోయి ఏం పోలేదా, మనం అందరం పోయినాం కదా తెలంగాణ కోసం. అన్ని పార్టీలకు రోజుల తరబడి దరఖాస్తు ఒప్పించి దండం పెట్టినాం, ఒప్పించుకున్నాం కదా. 36 పార్టీలతో ఒప్పించుకొని తెలంగాణ బిల్లుకు మద్దతు కూడా కట్టుకున్నాం. అట్లాగే బీసీ బిల్లుకు కూడా మేము కూడగడతాం మద్దతు. అవసరమైతే ఢిల్లీలో రకరకాల పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరి కాళ్ళు మొక్కైనా మీరు దానికి మద్దతు కూడా కడతామని చెప్పేసి చెప్తున్నాం. ఆ పని చెయ్యలే. అన్ని డ్రామాలు ఆడినరు, నాటకాలు ఆడినరు, బీసీలో ఉసురు పోసుకున్నారు. ఇవాళ ఆఖరికి అంతకుముందు ఉన్నటువంటి 23% రిజర్వేషన్లు కూడా లేవండి. ఇవాళ 17-18% మించి దాటాలి ఇవాళ బీసీ రిజర్వేషన్లు. మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎంత మోసం, ఎంత అన్యాయం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమనుందా? అంతకంటే బీసీలో ఉసురు పోసుకొని ఇంకా మళ్ళీ నంగనాచి మాటలు మాట్లాడతారు. ఈ పార్లమెంట్లో చట్టం రాకుండా చేసింది కారణం బీజేపీ కాంగ్రెస్ అంటారా? ఇద్దరు కూడబలుకొని చేస్తున్నటువంటి పని. ఎందుకు అంటే పార్లమెంట్లో బీజేపీ చేయాలి. ఎవరు తీసుకుపోవాలి? ముఖ్యమంత్రి తీసుకుపోవాలి కదా. ఆ రోజు జయలలిత గారు తమిళనాడు విషయంలోనే ఇదే సమస్య వస్తే, ఇందిరా సహాని కేసు నేపథ్యంలో ఇదే సమస్య వస్తే వెంటనే ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీకి పోయి బాజాప్తా క్లియర్గా చెప్తా. అప్పటి ప్రధానమంత్రి కూడా మన తెలుగు బిడ్డే ఉండే పివి నరసింహారావు గారు ఉండే, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఒకటే చెప్పింది, నా రాష్ట్రంలో నా తమిళనాడులో నాకు ఈ రిజర్వేషన్లు చేసుకుంటే తప్ప అక్కడ ప్రజలు శాంతించరు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో మీరు రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు ధర్మాసన నేపథ్యంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మీరు నిలబడాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ చేసి తప్ప మాకు రిజర్వేషన్లు అవి నిలబడవు. నేను తట్టబుట్ట సర్దుకొని ఢిల్లీకి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి మద్రాసు నుంచి కాదు ఢిల్లీలో కూర్చొని నా రాష్ట్రాన్ని పరిపాలిస్తా. అప్పటి వరకు నేను ఢిల్లీ కదిలేది లేదు. మీరు పార్లమెంట్లో బిల్లు రాజ్యాంగ సవరణ చేసి నా రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తే తప్ప, రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి ఢిల్లీని వదిలిపెట్టిపోను అని చెప్పేసి స్వయంగా ఆమె నిరాహార దీక్ష కూర్చుంది జయలలిత గారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి తమిళనాడు రిజర్వేషన్ రక్షణ కల్పించింది. మేము అదే పద్ధతి చెప్పినాం. మేము టీఆర్ఎస్ పార్టీగా మధుసూనాచారి గారి అధ్యక్షతను కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పగానే మేమందరం ఒక 25 మంది పోయి తమిళనాడు పోయి కూడా స్టడీ చేసి వచ్చినాం. రిపోర్ట్ ఇచ్చినాం. ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారిని కలిసి రిపోర్ట్ ఇచ్చినాం. మేము పోయి వాళ్ళు ఎక్కడ చేసుకున్నారు, ఏ విధంగా చేయగలిగారు, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని చెప్పి మేము ఇన్ డీటెయిల్డ్గా మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ అక్కడికి పోయి వచ్చి స్టడీ చేసి వచ్చి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఈ పద్ధతి చేయండి. అది కదా. ఎందుకు వీడు చేసి ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి, అందరిని తీసుకొని పోవాలి. ఎందుకు తీసుకుపోడు? ఎందుకు అంటే ఆయన బడే బాయి, ఈయన చోటే బాయి. ఈయనను కాపాడుతుంది ఆయనే. కాబట్టి ఆయన ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకుపోయి అక్కడ ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తే బీజేపీ ద్వంద్వ వైఖరి కూడా బయటపడుతుంది కదా. బీసీలు అర్థం చేసుకుంటారు కదా. ఆ బీసీలకు బీజేపీ చేసే మోసం కూడా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి అది తెలియనియొద్దు. అందుకే ఈయన ఇక్కడ నాటకాలు ఆడతాడు, అక్కడ కాపాడుతూ కేవలం ఉత్తుత్త ఆట ఏదో ఉంటాడు, డమ్మి ఆట ఆడినట్టు ఆడుతుంటారు.